ఇంకా పడుకోలేదా శ్రీవల్లి? అదేం లేదు వదినా. మీరింకా పడుకోలేదా? లేదమ్మా, నువ్వు మధ్యలో భయపడి లేస్తావేమోనని నేను మీ వదిన మాట్లాడుకుంటూ ఉన్నాం. నువ్వెక్కడున్నావు? ఇదిగో ఇలా వచ్చాం. కలేమైనా వచ్చిందా శ్రీవల్లి? అవును వదినా, కళ్ళు మూసుకుంటే ఆ కిడ్నాప్ జరగడం అదే అదే గుర్తొస్తుంది వదినా. మనసులో ఇంత భయం పెట్టుకుని ఎందుకు శ్రీవల్లి? బానే ఉన్నావా అంటే అబద్ధం చెప్పావు. అది ఇప్పటికే నా వల్ల మీ అందరూ చాలా ఇబ్బంది పడ్డారు, టెన్షన్ పడ్డారు. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదక్క. ఏంటమ్మా శ్రీవల్లి, నీ భయం నీ బాధ మాకిబ్బంది అవుతుందా? నువ్వు ఈ కుటుంబానికి భారం కాదు, ఈ కుటుంబంలో ఒక భాగం. నిన్ను రాయుడు మావయ్య తీసుకెళ్ళిపోయాడని చెప్పినప్పటి నుంచి ప్రాణం పోయినట్టు అనిపించింది శ్రీవల్లి. మళ్ళీ నిన్ను చూశాకే బ్రతికినట్టు అనిపించిందమ్మా. నీకు చాలాసార్లు చెప్పాను, ఈ కుటుంబానికి నీకు ఉన్న సంబంధం ఏంటని అడిగితే మేం చెప్పలేమేమో, కానీ నువ్వు మాత్రం మీ కుటుంబంలో మనిషివే. నీకు కష్టం వచ్చిందంటే అది ఇక్కడున్న అందరికీ వచ్చినట్టే అని. పాపం, ఎంత భయపడిపోయి ఉంటే నిద్ర కూడా పట్టకుండా ఇబ్బంది పడుతూ ఉంటావు. అక్క, చాలా భయమేసింది అక్క. మీరు లేకుండా మావయ్య నన్ను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడే నా మనసుకి కరెక్ట్ కాదనిపించింది. ఆ రౌడీలు వచ్చి మావయ్యని కొట్టి నన్ను తీసుకెళ్ళిపోతున్నప్పుడు చచ్చిపోతానని అర్థమైంది. నేను మిమ్మల్ని, కేదార్ అన్నయ్యని, జగదాత్రి వదిన్ని ఆఖరిసారి చూసేలా చేయి దేవుడా అని కోరుకున్నానక్క. మీ అందరినీ ఆఖరిసారి చూడకుండానే చచ్చిపోతానేమోనని భయం వేసింది. చచా, ఏంటి శ్రీవల్లి ఈ మాటలు? పిచ్చి పిల్ల, మేమందరూ ఉండగా నీకేమవుతుంది? ఏంటమ్మా శ్రీవల్లి ఇది? అన్నయ్య అని ప్రేమగా రోజంతా పిలుస్తూనే ఉంటావు. అలాంటి అన్నయ్య తన ప్రాణాలను అడ్డేసి నిన్ను కాపాడతాడని తెలీదా? నీకు కష్టం వస్తే ఒంటరి దాన్వని నువ్వెప్పుడూ భయపడకు. నీ వెనకాల వజ్రపాటి కుటుంబం ఉంది. ఎంతటి కష్టంలో నుంచైనా నిన్ను కాపాడుతుందని ధైర్యంగా ఉండు శ్రీవల్లి. కుటుంబం ఎప్పుడూ బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వకూడదు. నీ మీద మా అందరికి ఉన్న ప్రేమే నీ బలం. మా అనాథ శరణాలయం వార్డెన్ గారు మనకంటూ నలుగురు ఉండాలి అంటే కష్టాలు చెప్పుకోవడానికి అనుకున్నాను వదినా. కానీ కష్టాలు పంచుకోవడానికి, కష్టం వచ్చినప్పుడు మన పక్కన నిలబడ్డానికి అని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అనాథని కదా వదినా. అందరితో కలిసి ఉండడం ఎలానో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చినా భయపడను. నన్ను కాపాడడానికి మా వదిన, అక్క, అన్నయ్య ఉన్నారని ధైర్యంగా ఉంటా. అది మా శ్రీవల్లి అంటే. అసలు ఇంకోసారి అలాంటి పరిస్థితి నీకు రాదు శ్రీవల్లి. శ్రీవల్లి, కొన్ని రోజులు నువ్వు నా రూమ్లోనే పడుకుందావు గాని. అయ్యో పర్లేదక్క, మీకెందుకు ఇబ్బంది? శ్రీవల్లి, ఇప్పటి వరకు చెప్పిందేంటి? నీ వల్ల ఇక్కడ ఎవ్వరికీ ఏ ఇబ్బంది లేదు. నీకు నచ్చినట్టు ఉండొచ్చు. సరే వదిన, బెడ్షీట్ తీసుకుని వస్తాను. శ్రీవల్లిని చూస్తుంటే బాధగా ఉంది జగదాత్రి. పిన్ని నిషిక మాటలకి మనం ఎంత ప్రేమగా ఉన్నా తను బయట దానిలాగే ఫీల్ అవుతుంది. అవును దినా, వాళ్ళు మారి శ్రీవల్లిని ఇంటి మనిషిగా చూసే వరకు మనం చెప్పే ఏ మాట, మనం చూపించే ఏ ప్రేమ వాళ్ళనే మాటల ముందు సరిపోదు. సరే,
ఇప్పటికే పొద్దుపోయింది, మీరు వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్ వదినా. గుడ్ నైట్ అక్క. ఉమ్. దాత్రి, ఆ, రమ్య కాల్ చేసింది. రాయుడు మావయ్య ఊరెళ్ళిపోయారంట. మళ్ళీ సిటీలోకి వస్తే మనకి ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. ఓకే. ఆ పారిపోయిన కిడ్నాపర్స్ గురించి ఏమైనా తెలిసిందా కేదార్? లేదు దాత్రి, వాళ్ళ గురించే వెతుకుతున్నారంట. కానీ నాకు తెలిసి ఈ పాటికి వాళ్ళు సిటీ దాటేసి ఉంటారు అని అనిపిస్తోంది. కానీ వాళ్ళని మనం ఎలాగైనా పట్టుకోవాలి. వాళ్ళు దొరికితేనే శ్రీవల్లి కిడ్నాప్ వెనక రాయుడు బాబాయ్ ఉన్నారని మనం ప్రూవ్ చేయగలుగుతాం. అప్పుడే రాయుడు బాబాయ్ అసలు శ్రీవల్లిని ఎందుకు కిడ్నాప్ చేయించాలనుకున్నారు, ఈ ఇంటి నుంచి ఎందుకు దూరంగా పంపించాలనుకుంటున్నారో మనకు తెలుస్తాయి. అవును దాత్రి, రమ్య వాళ్ళని కిడ్నాప్ చేసే అన్ని గ్యాంగులతో మాట్లాడమని చెప్తాను. సరే. హా. గుడ్ మార్నింగ్ బాబాయ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మావయ్య గారు. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ అమ్మా. అందరూ పడుకున్న తర్వాత నువ్వు పడుకుంటావు. అందరూ లేచి కిందకొచ్చి రెడీ అయ్యేలోపే పూజ కూడా ఫినిష్ చేసేసుంటావు. అసలు నువ్వు పడుకుంటావమ్మా? పడుకుంటాను మావయ్య గారు. మా ఇంట్లో లేటుగా పనంతా చేసుకుని పడుకుని మళ్ళీ పొద్దున్నే లేవడం నాకు అలవాటైపోయింది. ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా జగదాత్రి, వాళ్ళు చేస్తారు. నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు కదా. మన వాళ్ళకి మన చేత్తో వండి పెడితేనే కదా వదినా కడుపుతో పాటు మనసు కూడా నిండుతుంది. మ్మ్. మీరు కూర్చోండి వదినా, నేను వెళ్ళి మీకు కాఫీ తీసుకొస్తాను. సరే జగదాత్రి. రమ్యతో మాట్లాడాను దాత్రి. ఆ, వాళ్ళు దొరికితే చాలు కేదార్. హ్మ్. శ్రీవల్లి పుట్టుక చుట్టున్న అన్ని విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు. జగదాత్రి, నాకు బ్లాక్ కాఫీ తీసుకొని రావే. నాకు రాగి జావ కూడా తీసుకొని రా అమ్మి. అలాగే అత్తయ్య. అలాగే నిషి. జగదాత్రి, జగదాత్రి. ఆ, వస్తున్నాను పిన్ని గారు. ఇప్పుడే వస్తున్నా.